వారికి నీ స్వస్థతనిచ్చావు, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు, స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. నీతమునుగు పేతురును నీ చేతితో లేపావు, 5,000 మందికి ఆహారమునిచ్చావు, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము, దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన జేఎంజే దివ్యవాణి శ్రోతలారా, ఈరోజు మే డే కనుక ప్రపంచమంతా కార్మికుల దినోత్సవం కొనియాడుతుంది. ఈ సందర్భంతోనే తల్లి శ్రీసభ కార్మిక జోజప్ప గారి పండుగను స్మరించుకోవడం గొప్ప శుభ తరుణం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జేఎంజే దివ్యవాణి శ్రోతలందరికీ పండుగ శుభాకాంక్షలు. కార్మికులు ప్రపంచానికి వెన్నెముక లాంటి వారు. వివిధ స్థాయిలో పనిచేస్తున్న కార్మికుల ద్వారా ప్రపంచము అన్ని రంగాలలో ముందుకు వస్తుంది. కార్మిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. ప్రతి పనిని గౌరవించాలి, పనివారిని అభినందించాలి. కొంతమంది కసువు దోసేవాళ్ళు, బట్టలు శుభ్రం చేసేవాళ్ళు, కొంతమంది ఇల్లు బోకులు శుభ్రం చేసేవాళ్ళు, మరి కొంతమంది వంట పని చేసేవారు. వీరంతా కార్మికులే. వీరిని చిన్న చూపు చూడకూడదు, వీరి సేవలను అభినందించాలి, పనికి తగిన వేతనం ఇవ్వాలి. వీరికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో న్యాయ పోరాటానికి వెనుకాడకూడదు. పనిని దేవుడిచ్చిన వరంగా భావించాలి. కష్టపడి పని చేయటం కార్మికుల బాధ్యత. యజమాని చూసినా చూడకపోయినా నీ పనిని బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ముఖ్యంగా కుటుంబ సంక్షేమం, అభివృద్ధికి తల్లిదండ్రులే మొదటి కార్మికులు. చిన్నతనము నుండే బిడ్డలు ఎలాగున్నారు, బిడ్డలు ఏం చేస్తున్నారు, బాగా చదువుతున్నారా, ఎందుకు చదవడం లేదు, టీవీ సెల్ ఫోన్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, జాగ్రత్త వహించాలి. క్రమశిక్షణతో పెంచుతూ ఇంటి పనులలో ముఖ్యంగా గార్డెన్,
పరిసరాల శుభ్రత మొదలగు పనులలో భాగస్వాములను చేయాలి. చిన్నతనం నుండే పిల్లలకు పని మీద శ్రద్ధ కల్పించాలి. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అంటాడు పునీత పౌలు గారు. రెండవదిగా ఈరోజు మనమంతా కార్మిక జోజప్ప పండుగను కొనియాడుకుంటున్నాం. ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనం 55వ వచనములో, ఇతడు వడ్రంగి కుమారుడు కాదా, ఇతని తల్లి మరియమ్మ కాదా, అయినా ఈ జ్ఞానం, ఈ అద్భుత శక్తి ఎతడి నుండి ఇతనికి వచ్చినది అని జనులందరూ ఆశ్చర్యపడిరి. బైబిల్ ఆధారంగా యోసేపు వడ్రంగి అంటే కార్పెంటర్, చెక్క పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు, శ్రమజీవి. తన తండ్రి చేసే పనిలో బాలయేసు కూడా చేయి అందిస్తూ పనిలో సహకరించాడు. ఈ ఆధారంతోనే తల్లి శ్రీసభ జోజప్ప గారిని కార్మిక జోజప్పగా బలపరుస్తూ 1955వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు జోజప్ప గారిని కార్మికులందరికీ పాలక పునీతులుగా ప్రకటించారు. 1970 సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు విశ్వ శ్రీసభకు పాలక పునీతులుగా ప్రకటించడం విశేషం. ఇంకా బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో యోసేపు నీతిమంతుడు అని చెప్పబడుతున్నది. యోసేపు అను పేరుకు దేవుడు అభివృద్ధిని చేయునుగాక అనే అర్థం ఉంది. దేవుడు అభివృద్ధిని చేయునుగాక అనే అర్థం ఉంది. అబ్రహాం కూడా నీతిమంతుడే. వీరు ఇరువురు దేవుని మాటకు విధేయిస్తూ దేవుని మాటను పాటించేవారు. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. జోజప్ప గారి ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. కనుక మనమంతా ఈ పండుగ దినాన్ని జోజప్ప గారిని ఆదర్శంగా తీసుకొని ప్రార్థనలో, పనిలో ముందుకు సాగుదాం. ఈ సందర్భంగా ఒక భక్తి గీతాన్ని పాడుకుందాం. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. లిల్లీలు విరసిన వివాహరమ్మయు, లిల్లీలు విరసిన వివాహరమ్మయు,